Hi, this is Ishwar, soldier, international bodybuilder, international coach and celebrity wellness consultant who trained, maybe Prabhas Garu, Anushka Garu, Allu Arjun Garu and many more actors I train and many more international athletes I train. I've been there in bodybuilding industry when I became after my teenage. I'm past 30 years, you can say 35, 40 years, I'm 51 now. So, yeah, past 34, 33 years I'm in fitness and bodybuilding. The huge experience of mine about the bodybuilding organizations. సో చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, సార్ మొన్న అక్కడ కాంపిటీషన్ చేశాను సార్, ఇక్కడ కాంపిటీషన్ చేశాను అని చెప్తూ ఉంటారు. సో ఏం చేస్తున్నావు అంటే ఆయన ఏజ్ వచ్చేస్తుంది, ఏజ్ ఎక్కువైపోతుంది, ఆయన ఎక్కడ ఎంప్లాయ్ అవ్వడు, ఎక్కడ జాబ్ దొరకలేదు. చూస్తే ఆయనేమో మిస్టర్ ఇండియా నేషనల్స్లో మెడల్ కొట్టిన సర్టిఫికేట్ చూపిస్తాడు, ఇంకోటి చూపిస్తాడు. బట్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు గైడ్ యూ గైస్, మీకు తెలియాలి ఏ ఆర్గనైజేషన్కి సర్టిఫైడ్, ఏ ఆర్గనైజేషన్ సర్టిఫికేట్కి వాల్యూ ఉందో. ఇక్కడ వాల్యూ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే అన్నీ చాలా ఈరోజు మా టైంలో చిన్నప్పుడు ఒకే ఆర్గనైజేషన్ ఉండేది, దట్స్ ఓన్లీ ఐబీబీఎఫ్. తర్వాత అది స్ప్లిట్ అయ్యి 2 ఆర్గనైజేషన్లు అయింది. అలా ఇప్పుడు చాలా నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అయిపోయింది. సో ఐఎమ్ నాట్, డోంట్ టేక్ ఇట్ ఎనీ నెగిటివ్ వే, ఇట్స్ జస్ట్ టేక్ ఇన్ ఏ పాజిటివ్ వే. మనం ఏ ఆర్గనైజేషన్కి అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎఫిలియేషన్ ఇచ్చిందో ఆ ఆర్గనైజేషన్లో మనం కంపీట్ చేస్తే మన శ్రమని, మన ధనాన్ని, మన మన కష్టాన్ని అన్నింటినీ దానిలో పెట్టి మనం పర్ఫామ్ చేస్తే అక్కడ వచ్చిన సర్టిఫికేట్తోని రేపు పొద్దున్న మీకు ఏదైనా గవర్నమెంట్ జాబ్ కానీ లేకపోతే మీరు హైయర్ స్టడీస్ కోసం మీ రిజర్వేషన్స్ కానీ అవి దొరుకుతాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 3% రిజర్వేషన్ ఇస్తుంది స్పోర్ట్స్ కోటాకి. ఇట్స్ రియల్ ఎప్రిషియేటబుల్ థింగ్. అన్ని వేరే స్టేట్లు 2% ఇస్తే మన ఇప్పుడు కొత్త కూటమి గవర్నమెంట్, చంద్రబాబు గారు గవర్నమెంట్ అండ్ బీజేపీ కూటమి 3% రిజర్వేషన్స్ ఇస్తుంది. ఇట్స్ రియల్ ఎప్రిషియేటబుల్ థింగ్. బట్ ఎవరికి ఇస్తుంది అది? ఎవరైతే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో ఎఫిలియేట్ అయిన ఆర్గనైజేషన్లో పర్ఫామ్ చేశారో, ఎవరైతే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో ఎఫిలియేట్ అయిన ఆర్గనైజేషన్లో సర్టిఫైడ్ అయ్యారో, ఎవరైతే అక్కడ గెలిచారో ఆ సర్టిఫికేట్కి ఆ కోటా వర్తిస్తుంది, అన్ని సర్టిఫికేట్లకి కాదు. కాబట్టి మీకు తెలియాలి ఏ సర్టిఫికేట్ అయితే వాల్యూవో, ఏ ఆర్గనైజేషన్ అయితే వాల్యూడో అనేది మీకు తెలియాలి. ఓకే, IBBF, Indian Bodybuilders Federation, it's based on Mumbai. Sri Chetan Pataria ji is the World WBPF, World Bodybuilders and Fitness Trainers Federation ki secretary unnaru ayanu. And Indian Bodybuilders Federation ki president ga mana telugu ayane Swami Ramesh Kumar garu unnaru. సో ఆంధ్రప్రదేశ్ బాడీబిల్డింగ్ ది ఆంధ్రప్రదేశ్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్కి శ్రీ శ్రీనివాసరాజు గారు ఉన్నారు సెక్రటరీగా. అండ్ ఈ విశాఖపట్నంలో బాడీ బిల్డర్స్ ఫెడరేషన్కి శ్రీ కోటిరెడ్డి గారు ఉన్నారు సెక్రటరీగా. దిస్ ఆల్ వన్ టీమ్. మీకు డిస్ట్రిక్ట్లో ఎవరున్నారు, స్టేట్లో ఎవరున్నారు, నేషనల్లో ఎవరున్నారు మనకు తెలియాలి. ఏ అసోసియేషన్లో అయితే మనం కంపీట్ చేస్తే మన సర్టిఫికేట్ వాల్యూ అవుతుంది, ఏ సర్టిఫికేట్ వాల్యూతోని మనకి గవర్నమెంట్ జాబ్ వస్తుంది, ఏ సర్టిఫికేట్ని గవర్నమెంట్ ఆథరైజ్డ్గా తీసుకుంటుంది అనేది మనకు తెలియాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ 9866751292 అండ్ www.ishwararmy.com, అది నా వెబ్సైట్. www.ishwararmy.com అండ్ 9866751292 నా నెంబరు. యూ కాంటాక్ట్ మీ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఐ విల్ క్లారిఫై యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.